3, 4. Opposite side. 1, 2, 3, 4. రిలాక్స్. కాళ్ళు రెండు దగ్గరగా ఉంచి నిలబడి చేసే ఆసనాల్లో ఒక ఆసనము తాడాసనము. ఇప్పుడు కొంచెం వెనక్కి వాలండి, అంతే. ఇప్పుడు కొంచెం ముందుకు వాలండి, పూర్తిగా ముందుకు వాలి చేతులు గ్రౌండ్కి ఆనించాలి. మీరైతే సులభం అన్నారు. ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు, మిగిలిన వాళ్ళు ట్రై చేయండి. ఎక్సలెంట్. ఎంత ఎక్సలెంట్ అంటే మోకాలు స్ట్రైట్ గా ఉంటే చాలు, అరికాళ్ళు అరిచేతులు నేర్పించడం జరిగింది. ఆ విధంగా పార్టీ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు చేసే విధంగా జూన్ 21వ తారీఖుని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ప్రపంచం అంతా యోగవంతంగా ఉండాలి, యోగ్యవంతంగా మారాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క ఆలోచన ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం ఏదైతే చైతన్యం నీలో ఉందో, ఆ చైతన్యం ప్రపంచంలో ఉందో, ఆ ప్రపంచంలో ఉండే చైతన్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క యోగా అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రెండు మనసులు కలవటమే యోగా. రెండు మనసులతో పాటు అన్నితో కలవటం అనేదే యోగా. కనుక ఈ యొక్క యోగా యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి. కేవలం శారీరకమైన అంశంగా ఆలోచన చేయకుండా ఈ యొక్క బౌద్ధిక అలాగే చుట్టూ సమస్త ప్రకృతి కోసం కూడా ఆలోచన చేసే ఒక వ్యవస్థ నీలో నిర్మాణం కావాలి. అటువంటి ఒక సమన్వయ సమదృష్టి నీలో కలిగితే ప్రపంచంలో ఏ సమస్య ఉండదు అనే ఒక ఆలోచన. కనుకనే మన భారతదేశం ప్రపంచానికి వసుదైవ కుటుంబకం ఉంటుంది. ఆ విధంగా వసుదైవ కుటుంబం యొక్క ఆలోచనే ఇది. ఆ విధమైన ఒక ఆలోచనలు మనం కలిగితే మనం ప్రపంచాన్ని అంతా ముందుకు తీసుకెళ్తాం. కనుకనే నరేంద్ర మోడీ గారు G20 సంబంధించిన సమ్మిట్ కి చైర్మన్షిప్ ఇస్తే ఆయన దాని లోగోని వసుదైవ కుటుంబంగాని మార్చడంతో పాటు G20 యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని గోల్ ఆఫ్ G20 ఆయన చెప్పడం జరిగింది. 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. ఆ విధంగా మనదందరిది ఒకటే కుటుంబం, మనందరి యొక్క భవిష్యత్తు ఒకటే, మొత్తం యొక్క భూగోళం అంతా ఒకటి అనే ఒక అభిప్రాయం మనలో కలిగితే ప్రపంచంలో మనని ఎదిరించి ముందుకు తీసుకెళ్లే శక్తి ఉండదు. కనుక మన భూమిని కాపాడుకుంటూ, మన ప్రపంచాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లి పక్కవాడితో నువ్వు ఉండగలిగే సంబంధం ఏదైతుందో ఆ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచన. కనుక ఇంత ఆలోచనతోనే ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగా ఆంధ్రగా మార్చడం జరిగింది. ఆ విధంగా కేవలం నామకహ పేరు పెట్టడం కాకుండా ఆచరణలో మొత్తం చిట్ట చివరి గ్రామం వరకు యోగాని తీసుకెళ్లడం జరిగింది. అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా యోగా దినోత్సవాన్ని చేసుకోవటం. అలాగే ఇవాళ బాబా రామ్దేవ్ గారిని ప్రత్యేకంగా పిలిచి ఆయన్ని ఆధ్వర్యంలో 25,000 మందితో విజయవాడలో పెద్ద ఎత్తున మనం యోగా కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ విధంగానే ప్రతి మారుమూల గ్రామంలో కూడా నిత్యం యోగా చేయాలని ఒక సంకల్పంతో మన ప్రధానమంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దాన్ని తీసుకొచ్చే పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. మనందరం కూడా తప్పనిసరిగా యోగా మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్లాలి. మనందరం కూడా మన జీవితాన్ని మరింతగా మెరుగుదిద్దుకోవడంతో పాటు మరింతగా మనం అనేక రకాల ఫలితాలు పొందడానికి యోగా ఉపయోగపడుతుంది. కనుక అటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ భారతదేశం ప్రపంచానికి అందించిన అమృత భండం. కనుక ప్రపంచంలో దీని ప్రాపర్టీ రైట్స్ కానీ ఇంటలెక్చువల్ రైట్స్ తీసుకోకుండా అందరికీ అందించాం. కనుక అందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకుని ముందుకెళ్లాలి. ఆ విధంగా సమస్త మానవాళి యొక్క సుఖం సౌఖ్యం కోరుకునేదే భారతదేశం. కనుక భారతదేశం ప్రపంచానికి పరిచయం యోగా ద్వారా చేయాలి అని చెప్పే ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారి యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టారు. కనుక ప్రతి భారతీయుడు తప్పనిసరిగా గర్వించి మనం రోజు అనుసరించాల్సిన అంశం.